చాలా కామన్ అండ్ ఇంపార్టెంట్ విషయం వాడు మాట్లాడబోతున్నాం. అందరికీ IBS అని కామన్ గా మనం చెప్పే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తోంది కదా. సో మరి IBS ని ఎలా అరికట్టాలి, ఏ సప్లిమెంట్స్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ తో మనం దీన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు మాట్లాడదాం. సార్, మామూలుగానే ఎండాకాలంలోనే మనకి ఎందుకు ఈ అసిడిక్ గట్ హెల్త్ ఇష్యూస్, అరుగుదల ఇష్యూస్ ఎందుకు ఎక్కువ అవుతాయి అసలు? ఎండాకాలం అనే కాదు, ఈ లక్షణాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే స్టాటిస్టిక్స్ చూస్తే 10 మందిలో నిజంగా గ్యాస్ పాస్ చేయడం అన్నది అది సర్వసాధారణం అనుకోవాలా, అబ్నార్మల్ కొంచెం గాడి తప్పింది గట్ అనుకోవాలా? అదే దాంట్లో పార్ట్ గానే ఈ డిస్బయాసిస్ అని చెప్పాను. డిస్బయాసిస్ అంటే ఏంటి? ఈ బ్యాలెన్స్ తప్పితే పూర్వం 2-3 నెలలకు ఒకసారి ఇంత ఆముదం వేసేవారు గొంతులు. ఇవాళ రోజుల్లో అటువంటి చిట్కాలు ఉపయోగపడతాయా సార్? మీరు అడ్వైస్ చేస్తారు? అసలు కొద్దిగా ఆముదం, కొద్దిగా తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి 30 గ్రాములు కలిపి 90 గ్రాములు తాగేస్తుంది. ఒక అరగంటలో ఆయిల్ సీల్ కొట్టేస్తుంది. బట్ ఈ మధ్య మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్ మీద ఎంఫసిస్ పెరుగుతుంది, అలాగే ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ యూసేజ్ మీద కూడా. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ అడ్వైస్ ఏంటి సార్? ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ ప్లాంట్ బేస్డ్ అయితే అడ్వైస్ డెఫినెట్లీ. వాస్తవంగా మన గట్ క్లీన్ పౌడర్ అదే ప్రాసెస్లోనే 6 గంటలు 7 గంటలు వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత దాన్ని డ్రై చేసిన తర్వాత దాన్ని అందరికీ నమస్కారం. సెల్ హెల్త్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్కి వెల్కమ్. చాలా కామన్ అండ్ ఇంపార్టెంట్ విషయం వాడు మాట్లాడబోతున్నాం. మామూలుగానే మనకి తిన్నది అరుగుదల కాక, లేదు తినే పదార్థాలు పడక రకరకాల ఇంటాలరెన్సెస్ ఈ మధ్య డెవలప్ అవుతున్నాయి. అందరికీ IBS అని కామన్గా మనం చెప్పే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వస్తోంది కదా. ఎండాకాలం వస్తే అది మరింతగా జటిలం అవుతుంటుంది ఈ సమస్య. సో మరి IBSని ఎలా అరికట్టాలి, ఎంత వాటర్ తీసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ఏ సప్లిమెంట్స్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్తో మనం దీన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చు, సమ్మర్లో హెల్తీగా హ్యాపీగా ఉండాలి, ఎలాగా మాట్లాడదాం. మనతో పాటు ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, అందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు ఉన్నారు స్టూడియోలో. సార్, వెల్కమ్ వన్స్ అగైన్ సార్. హలో. సమ్మర్కి రెడీ అయిపోతున్నారా సార్? మీరందరూ రెడీ అవ్వాలని నా ఉద్దేశం. అంతే కదా సార్? కరెక్ట్ సార్. సార్, మామూలుగానే ఎండాకాలంలోనే మనకి ఎందుకు ఈ అసిడిక్ గట్ హెల్త్ ఇష్యూస్, అరుగుదల ఇష్యూస్ ఇవన్నీ కొంచెం ఎందుకు ఎక్కువ అవుతాయి అసలు? ఎండాకాలం అనే కాదు, ఈ లక్షణాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. దానికి తోడు వీటి గురించి బయటకు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీరు ఎత్తారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ IBS చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. కరెక్ట్ సార్. స్టాటిస్టిక్స్ చూస్తే 10 మందిలో 2-3 ఉంటుంది. కానీ వాళ్ళలో చాలామందికి ఇది IBSఏ అనే విషయం తెలియదు. ఎందుకంటే ఆ లక్షణాలను బట్టి వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టేసుకుంటున్నారు. అవును, నాకు గ్యాస్ ఎక్కువైపోయిందండి, లేదా ఎసిడిటీ పెరిగిందండి, మై స్టమక్ ఈ సెన్సిటివ్ అండి అని రకరకాల పేర్లు చెప్పేసుకుంటున్నారు. ఎన్ని పేర్లు చెప్పుకున్నా అందరికీ ఫేవరెట్ సొల్యూషన్ ఏంటి? యాంటాసిడ్స్. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాకపోయినా ఆ గ్యాస్ టాబ్లెట్ వేసుకుని తీరాల్సిందే అన్నట్టు ఉంటున్నారు. బట్ వాట్ ఈజ్ IBS? ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ ఫంక్షనల్ డైజెస్టివ్ డిజార్డర్. ఇంటెస్టైన్ స్ట్రక్చర్ అంతా నార్మల్గా ఉంటుంది. మీ స్కాన్ రిపోర్ట్లు, ఎండోస్కోపీలు అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఇంటెస్టైన్ పని చేయాల్సిన విధంగా పనిచేయదు. పనిచేయకపోవడమే IBSకి. దీని లక్షణాలు ఎట్లా కనిపెట్టాలి అంటే బ్లోటింగ్ ఉంటుంది, గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, డయేరియా ఆర్ కాన్స్టిపేషన్. కొన్నిసార్లు రెండు కలిసి ఉంటాయి. కొద్ది రోజులు కాన్స్టిపేషన్, సడన్గా డయేరియా. అసలు జనరల్ IBS పేషెంట్ లక్షణాలు జర్నీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టమక్లో ఏదో డిస్కంఫర్ట్తో మొదలవుతుంది. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళు ఈ గ్యాస్ టాబ్లెట్లు వాడి, సొంత కవిత్వాలు వాడి, హోమ్ రెమెడీస్ అని ఏవేవో చేసుకుని అందరూ చెప్పేస్తారు సార్. అంతే కదా. ఇట్లా వాడేసుకుని తగ్గక డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడికేషన్ ఇస్తారు, వాడతారు. కొద్ది రోజులు బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ మొదలు. ఇదేంటి మొన్న బాగానే ఉంది కదా అని అడిగితే నథింగ్ అండి, జస్ట్ IBS అంతే, నాట్ టు వరీ అనేస్తారు. ఇలా అన్ని రకాలుగా వాడిన తర్వాత చివరికి మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? గట్ అంటే ఒక ఫుడ్ పైప్ కాదు. తిన్నాము, డైజెస్ట్ అయ్యింది, బయటకు వచ్చేసింది అనుకున్నట్టు కాదు కదా.
మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అని. ఎందుకు? గట్లో హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ రెగ్యులేట్ చేస్తుంది, ఇమ్యూనిటీని కంట్రోల్లో ఉంచుతుంది, బ్యాలెన్స్లో ఉంచుతుంది, బ్రెయిన్తో కమ్యూనికేట్ చేస్తుంది. బ్రెయిన్లో కావాల్సిన న్యూరో ట్రాన్స్మిటర్స్ డోపమైన్ కానీ సెరోటోనిన్ కానీ ప్రొడక్షన్ గట్లోనే జరుగుతుంది. 90% 50% ప్రొడక్షన్స్ అక్కడే జరుగుతాయి. ఇటువంటి గట్లో ప్రాబ్లం వచ్చిందంటే డైజెషన్, ఇన్ఫ్లమేషన్, ఇమ్యూనిటీ, మూడ్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? గట్ ఎఫెక్ట్ అయితే గట్ లైనింగ్ వీక్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, డైజెషన్ డిస్రప్ట్ అవుతుంది, ఫైనల్గా డిస్బయాసిస్ అవుతుంది. వీటన్నిటి కాంబినేషన్ వల్లే ఐబిఎస్ వస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ సార్, ఎక్కడో చదివాను, గ్యాస్ పాస్ చేయడం అంటే నీ గట్ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉన్నాయని నువ్వు సంతోషపడాలని ఎవరో అన్నగా విన్నాను. నిజంగా గ్యాస్ పాస్ చేయడం అన్నది అది సర్వసాధారణం అనుకోవాలా, అబ్నార్మల్ కొంచెం గాడి తప్పింది గట్ అనుకోవాలా? అదే దాంట్లో పార్ట్గానే ఈ డిస్బయాసిస్ అని చెప్పాను. డిస్బయాసిస్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్లో ఉంచగలిగినప్పుడు హెల్దీగా ఉంటుంది గట్. ఈ బ్యాలెన్స్ తప్పితే, మీరు అడిగినట్టు గాడి తప్పితే డిస్బయాసిస్ అవుతుంది, అప్పుడు గ్యాస్ వస్తుందా? ఫ్లాటస్ లీకీ గట్ అవుతుంది. కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి ఎంటర్ అయితే మళ్ళీ అప్పుడు ఇమ్యూనిటీ వచ్చి అదేదో ఫారిన్ బాడీ వచ్చిందన్నట్టుగా దాని మీద అటాక్ చేయటం, ఈ ప్రాసెస్లోనే మన గ్యాస్ ఫార్మేషన్. అలా జరుగుతుందా సార్ గ్యాస్ ఫార్మేషన్? సో ఇప్పుడు ఈ కండిషన్లో ఐబిఎస్ వచ్చిన తర్వాత బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్, ఫుడ్ ఇంటాలరెన్స్, ఇర్రెగ్యులర్ మోషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇలాంటి సిమ్టమ్స్తో పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే కాన్స్టిపేషనా, లాక్సేటివ్ ఇచ్చేస్తారు, డయేరియానా, యాంటీ డయేరియల్ ఇచ్చేస్తారు, గ్యాసా గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేస్తారు ఈజీగా, పెయిన్ అంటే యాంటీ స్పాస్పోడిక్ ఇచ్చేస్తారు, బఠానీలు తిన్నట్టు తినేయండి అని చెప్తారు. బట్ ఇవన్నీ సిమ్టమ్స్ని సైలెంట్ చేస్తాయి కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయవు, రూట్ కాజ్ని కరెక్ట్ చేయలేవు. ఎందుకంటే మన గట్ హెల్తీగా ఉండాలని డిజైన్ చేయబడింది. అవును. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్? దీనికి ఐబిఎస్ని కరెక్ట్ చేయాలంటే సెల్యులార్ లెవెల్లో రిపేర్ చేయాలి. అది 3 రకాలుగా 3 స్టెప్స్లో చేస్తాం మనం. ఒకటి మెటబాలిక్ న్యూట్రిషన్. గట్కి మైక్రోన్యూట్రియంట్స్ అవసరం ఉంది, జింక్, సెలీనియం, మెగ్నీషియం లాంటి మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తే గట్ లైనింగ్ రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఏమేమి ఉన్నాయి సార్? జింక్, మెగ్నీషియం, సెలీనియం, ఇట్లా ఇంకా 2-3 ఉంటాయి. మైటోకాండ్రియల్ సపోర్ట్, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయడానికి కావాల్సిన ఒమేగా, విటమిన్ సి, విటమిన్ డి, ఎనెస్టైల్ సిస్టీన్ లాంటివి ఇస్తే ఇమ్యూనిటీని కరెక్ట్ రెగ్యులేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అండ్ న్యూట్రిషనల్ చేంజెస్. ఇక్కడ లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ కంట్రోలే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హైడ్రేషన్. యూ హ్యావ్ టు బి మోర్ హైడ్రేటెడ్ అనేది ఎప్పుడు చెప్తాం. 4 లీటర్ల నీళ్లు తాగండి, కనీసం 4 లీటర్ల నీళ్లు తాగండి. యూ షుడ్ బి హైడ్రేటెడ్. ఈ డీహైడ్రేట్ అవ్వటం ఈ ఐబిఎస్కి ప్రధానమైన కారణం. అవును. ఈ 3 క్వాలిటీ స్లీప్, స్ట్రెస్ రెగ్యులేట్ చేసుకుని హైడ్రేటెడ్గా ఉండి న్యూట్రిషన్ బ్యాలెన్స్లో ఉంచుకుంటే, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ఏదైతే మనం ఆటోఫేజీ అంటామో, ఆ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్లో గట్కి రెస్ట్ దొరుకుతుంది రిపేర్ చేసుకోవటానికి. రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ పీరియడ్లో కూడా హ్యావ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ విత్ లో ఫాడ్ మ్యాప్ డైట్ అంటాం. మళ్ళీ ఫాడ్ మ్యాప్ ఏంటి అని అడిగితే ఫెర్మెంటబుల్ ఒలిగోసాచురైడ్స్, డైసాచురైడ్స్, మోనోసాచురైడ్స్ అండ్ పాలియాల్స్ అంటాం. FODMAP అంటే అవి తక్కువగా ఉండేలా చూసుకోవాలి అని. అవి ఎలా తక్కువగా ఉంటాయి సార్? అంటే ఫెర్మెంటబుల్ అంటే కార్బోహైడ్రేట్స్ని బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ చేసి లార్జ్ బౌల్లో పంపటమే కదా. అవును. దానిలో ఒలిగోసాచురైట్స్ అంటే వీట్లో, గార్లిక్లో, ఆనియన్స్లో లభిస్తుంది. అది డైసాచురేట్స్ అంటే లాక్టోస్, మోస్ట్లీ అవైలబుల్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్లో దొరుకుతుంది. మోనోసాచురేట్స్ అంటే ఫ్రక్టోస్, కొన్ని యాపిల్స్, హనీ లాంటి ఫ్రూట్స్లో, కార్న్ సిరప్స్ వీటిలో దొరుకుతుంది. అండ్ పాలియాల్స్ అంటే షుగరీ ఆల్కహాల్స్, మోస్ట్లీ పిట్స్ ఉన్న ఫ్రూట్స్, చెర్రీస్ కానీ కొన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్లో వీటిలో దొరుకుతుంది. ఇవన్నీ తక్కువగా ఉండేలా చూసుకోవాలి అనేది. భలే ఉంది సార్ ఈ చెక్ లిస్ట్ మీరు చెప్పింది. అంటే ఇవన్నీ చెక్ లిస్ట్ తక్కువ మోతాదులో ఉంచడం వల్ల గట్ హెల్దీగా ఉంటుంది కాబట్టి వీటిని బాగా తగ్గించమని చెప్తున్నారు మీరు. దాన్ని నేను డిజైన్ ఇట్ యాస్ లో ఫాడ్ మ్యాప్ డైట్ అన్నాం. లో ఫార్మాప్ డైట్. ఫాడ్ మ్యాప్. ఎఫ్ అంటే ఫర్మెంటబుల్, ఓ అంటే ఒలిగోసాచురైట్స్, డి అంటే డైసాచురైట్స్, ఎం అంటే మోనోసాచురైట్స్, ఏ అంటే ఎండే, పి అంటే పాలియాల్స్.
ఇవి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలియాల్స్ ఏమున్నాయి సార్ చెప్పండి, లాస్ట్ లో మనకి అన్ని అయ్యి వచ్చాయి. చెర్రీస్ అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, గ్రేప్స్ అవి కూడా అది అందులోకే వస్తాయి. గింజలు ఉన్న ఫ్రూట్స్ లో ఎక్కువ మోతాదు ఉంటుంది. సో ఇవి బాగా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఫస్ట్, అది డయట్ పరంగా. ఇట్లా మంచి ఈ నిద్ర కాంబినేషన్ నిద్ర ఆటోమేటిక్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ లోనే క్వాలిటీ స్లీప్, సర్కేడియన్ రిథమ్ ఉండాలి కాబట్టి గట్కి కాస్త రెస్ట్ ఇవ్వాలి. మూడోది చెప్పారు మీరు. అండ్ ఎసెన్షియల్ వైటమిన్స్ అవి అవసరం, సప్లిమెంట్స్, జింక్, మెగ్నీషియం, ఇవన్నీ కూడా విటమిన్ సి, జింక్, మెగ్నీషియం అండ్ ఆల్సో ఒమేగా డెఫినెట్ గా అవసరం. వన్ బై వన్ ఐ విల్ టెల్. బట్ ఐబిఎస్ కంప్లీట్ అయిపోయింది వెన్ యూ గో త్రూ ఆల్ దీస్ కరెక్షన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇన్ టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ విత్ లో ఫాడ్ మ్యాప్ ఫుడ్స్తో ఉంటే డెఫినెట్లీ ఈ కాంబినేషన్లో ఐబిఎస్ రివర్స్ అవుతుంది. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్. కాకపోతే మీరు ఐబిఎస్ని సీరియస్గా కన్సిడర్ చేయకుండా వదిలేస్తే ఏమవుతున్నది, లాంగ్ రన్లో గ్రాడ్యువల్గా గట్ అండ్ ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ పెరిగి గట్ లైనింగ్ వీక్ అయ్యి మెటబాలిజం ఇంబ్యాలెన్స్లోకి వెళ్తే కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ వలన క్రాన్స్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళిందంటే అప్పుడు ఏమవుతుందండి, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మళ్ళీ మన ఇమ్యూనిటీయే మన హెల్దీ సెల్స్ మీద దాడి చేయటం వల్ల వచ్చే వ్యాధి. అక్కడ దాకా ఐబిఎస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే వెళ్తుంది. అప్పుడు మళ్ళీ మామూలే కదా, వీ హ్యావ్ టు గో త్రూ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రివర్సింగ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. మనం ఇప్పుడు Hmm. చెప్పుకున్నట్టే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైతే కొలోన్ క్లీన్జింగ్ చేసుకుంటూ ఎన్ష్యూరింగ్ గట్ బికమ్స్ అగైన్ హెల్దీ అయ్యేదాకా ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో ఉంచుకోవడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్, డైటరీ చేంజెస్ చేసుకుంటూ గట్ బ్యాలెన్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ గట్టే ఇమ్యూనిటీని బ్యాలెన్స్లోకి తీసుకొచ్చుకుని ఇదంతా ఇట్స్ అ ప్రాసెస్ అగైన్ ఆఫ్ 100 to 120 days ఆర్ ఈవెన్ 20 days మోర్. అందుకే ఇంత దూరం తెచ్చుకోకుండా ముందే ఆల్రెడీ అలర్ట్ అయిపోతే, ఐబిఎస్ వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోతే, ఇమ్యూనిటీని బ్యాలెన్స్లో తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఈ ఐబిఎస్ని రివర్స్ చేసుకోవటం చాలా ఈజీ. ఇట్లా కాకుండా వదిలేశారంటే మాత్రం ఆటోఇమ్యూన్ కండిషన్స్కి దారితీస్తుంది అనేది వాళ్ళ ఐ వాంటెడ్ టు గివ్ దట్ అవేర్నెస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ సార్. ఇప్పుడు పూర్వం 2-3 నెలలకు ఒకసారి ఇంత ఆముదం వేసేవారు గొంతులో, వేసి అది మొత్తం చలవ చేయడమే కాకుండా బాడీ పొట్టంతా లాక్సేటివ్లా పనిచేసి ఖాళీ చేసేస్తాను. ఇవాళ రోజుల్లో అటువంటి చిట్కాలు ఉపయోగపడతాయా సార్? మీరు అడ్వైస్ చేస్తారు? అసలు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఆముదం, కొద్దిగా తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి 30 గ్రాములు కలిపి 90 గ్రాములు తాగేస్తే ఒక అరగంటలో ఆయిల్ సీల్ కొట్టేస్తుంది, ఇమీడియట్ మోషన్ క్లియర్ అయిపోతుంది. బట్ అది రోజు చేయటం కరెక్ట్ కాదు. అది ఏది ఎక్సెస్ చేసినా తప్పే. అవును. మన ప్రోటోకాల్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఏదైనా మనకు సెల్ హెల్త్లో సిఎంఎన్ కానీ సెల్యులర్ మెటబాలిక్ న్యూట్రిషన్ కానీ ఆటోఫాజీ కానీ స్టార్ట్ చేయడానికి ముందు రాత్రిపూట ఇలా ఒకసారి తీసుకోండి అని చెప్తాం. సో గట్ క్లీన్ అవుతుంది. దాంతోపాటు మనం కొలోన్ క్లీన్జింగ్ కూడా చేస్తాం కాబట్టి అండ్ గట్ క్లీన్కి కావాల్సిన సప్లిమెంట్స్. గట్ క్లీన్ పౌడర్ నేను వాడాను సార్. డెఫినెట్గా చాలా, అంటే రిఫ్లక్స్ అంటాం కదా, అంటే తిన్నది ఫుడ్ పైప్లోకి మళ్ళీ వచ్చేయడం, ఈసోఫేగల్ రిఫ్లక్స్ అనేది మాత్రం చాలా బాగా కంట్రోల్ అయిందని నేను నోటీస్ చేశాను. ఎస్పెషలీ కొన్ని ఫుడ్స్ తినవి పడలేదు అని మనం అనుకుంటాం, వాటికి చాలా ఎఫెక్టివ్గా బ్రేక్ చేసి స్టేబుల్ గట్ తయారైంది కొన్ని రోజులు వాడిన తర్వాత. గట్ క్లీన్ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది. అది మూలికలతో చేసింది. ఎక్కడ మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే వీ డోంట్ యూజ్ ఎనీ కెమికల్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ హెర్బ్స్ అండ్ వెజిటబుల్స్, ప్లాంట్స్ ఓన్లీ. అవును. సో డెఫిషియన్సీని అడ్రస్ చేయడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్తో పాటు ఆహారం తీసుకోవాల్సిన మార్పులు ఇందాక మనం చెప్పినట్టుగాను ఐబిఎస్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఐబిఎస్ని మీరు కంట్రోల్ చేయకపోతే ఆటోఇమ్యూన్గా మారుతుంది అనేది మా ఉద్దేశం. దానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్ మనం ఇస్తూనే ఉన్నాం. గట్ హెల్త్కి గట్ క్లీన్ పౌడర్ ఇస్తున్నాం, మెగ్నీషియం ఇస్తున్నాం, సెలీనియం ఇస్తున్నాం, జింక్ ఇస్తున్నాం, వాట్ ఎవర్ రిక్వైర్డ్ మైక్రోన్యూట్రియంట్స్ అన్నిటి కూడా ఇస్తున్నాము. అదే ఇవ్వకూడదని మాత్రం ఆపమని చెప్తున్నాము. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం తినకూడని టైమ్స్లో తిని, లేకపోతే బ్యాలెన్స్ తప్పే ఫుడ్ తిని, ఇరిటేటింగ్ ఫుడ్స్ తింటే అది ఒక ఎత్తు, దానికి కరెక్షన్ అవసరం, అవన్నీ సరి చేసుకోవాలి. చాలామంది హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటూ కూడా సోర్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ డైరీ అండ్ సోర్స్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, వీటి తాలూకు అవశేషాలు కూడా మన శరీరంలోకి వెళ్ళిపోయి మనకి గట్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని వింటున్నాం. దాన్ని డీటాక్స్ చేసుకునే ఐడియల్ మెథడ్ ఎలా సార్? అదొక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్, సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ అనేది. డీటాక్స్ చేసుకోవటం
మన దగ్గర ఉన్న మెథడాలజీలో ఒకటి గట్ క్లీన్ పౌడర్ వాడుతున్నారు, ఒకటి కొలోన్ హైడ్రోథెరపీ వాడుతున్నారు. వీఆర్ టాకింగ్ అబౌట్ గట్ డీటాక్స్ ఓన్లీ. అవును టోటల్ బాడీ డీటాక్స్ అనేది ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్. అవును ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐబిఎస్ కాబట్టి ఐబిఎస్లో గట్ ఈస్ ది ప్రైమరీ ఆస్పెక్ట్ కాబట్టి వీ హ్యావ్ టు అడ్రస్ ది గట్ ఓన్లీ. దానికి మీరు గట్ క్లీన్ వాడండి. ఇప్పుడు దాకా చెప్పినట్టు ఏది తినకూడదు అది మీరు తింటే దానికి మీరు ఎన్ని గట్ క్లీన్లు వాడినా ఎన్ని కొలోన్ హైడ్రోథెరపీలు చేయించుకున్న ఉపయోగం ఏముంది? తినకూడదు తినొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మేము తినేస్తామని మీరు అంటే నేనేం చేయగలను చెప్పండి? అంతే కదా సార్. వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? కొని తెచ్చుకున్నారు బికాస్ ఆఫ్ యువర్ మై లైఫ్ స్టైల్, మోడర్న్ లైఫ్ స్టైల్. అది కూడా వై కాంట్ యూ స్లీప్ ఎర్లీ, వై కాంట్ యూ గెటప్ ఎర్లీ? మీరు లేట్గా లెగుస్తూ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం, ఆఫీస్కి వెళ్ళి క్యాఫ్టరీలో స్ట్రాంగ్ కాఫీలు తాగేయటం, ఇవన్నీ అబ్యూజింగ్ యువర్ సర్కాడియన్ రిథమ్ కదా. అటువంటి అప్పుడే కదా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఎంఫసైజ్ ఆన్ ఇట్. ఇంకొక క్వశ్చన్ సార్, ఈ మధ్య మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్ మీద ఎంఫసిస్ పెరుగుతోంది, అలాగే ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ యూసేజ్ మీద కూడా. అవి వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి, మీ అడ్వైజ్ ఏంటి సార్? ఇప్పుడు మజ్జిగ తాగమంటారు, అలాగే కొన్ని కొంబూచాని తయారు చేస్తున్నారు కొంచెం అన్ని పొలవబెట్టి. ఇవన్నీ కూడా మనకి సహజంగా మంచి గట్ బ్యాక్టీరియా ఇస్తాయా సార్? ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ ప్లాంట్ బేస్డ్ అయితే అడ్వైస్ ఇట్స్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. దట్స్ వాట్ మన గట్ క్లీన్లో పౌడర్లో ఉండేది కూడా అవే. బట్ సింథటిక్స్తో ఇస్తున్న ప్రోబయోటిక్స్ని హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, ఐ డోంట్ వాచ్ ఫర్ దెమ్. కరెక్ట్ సార్. అండ్ ఇప్పుడు ఈ గట్ క్లీన్ తయారు చేశారు, స్లో మంట మీద అట్లీస్ట్ 6 to 8 hours వేడి చేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని డ్రై చేసి పౌడర్ చేసి మనం వాడుతున్నాం దీంట్లో. అవును సార్. యా, మనం ఇవాళ ఏదో ప్రాబ్లం వచ్చి గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు కాబట్టి కట్టెల పొయ్యిల మీద బయట వంటలు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది దారుణంగా అనే భయం వేస్తున్నప్పటికీ అసలు వాస్తవంగా మన గట్ క్లీన్ పౌడర్ ఎప్పుడు అటువంటి అదే ప్రాసెస్లోనే 6 గంటలు 7 గంటలు వేడి చేస్తాం. వేడి చేసిన తర్వాత దాన్ని డ్రై చేసిన తర్వాత దాన్ని పౌడర్ చేసి అప్పుడు మనం బాటిలింగ్ చేసి ఇవ్వటం వలన ద ఎఫికసీ ఆఫ్ దట్ ప్రోడక్ట్ ఈస్ వెరీ ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ఇంటాక్ట్గా ఉంచుతూ చేస్తున్నాం కాబట్టి గట్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ గట్ క్లీనింగ్ ప్రోగ్రాంలో మీ దగ్గర ఉన్న వాళ్ళకి మీరు ఇంకా ఏ ఫుడ్స్ ఎంకరేజ్, మీరు ఎప్పుడు కూడా డైరీ యానిమల్ ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయమని చెప్తారు, ముఖ్యంగా డైరీ, బికాస్ మనకి సోర్స్ కరెక్ట్గా లేదనేది మీ ప్రగాఢ విశ్వాసం. దట్ ఇప్పుడు మనకు దొరుకుతున్న డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్కడో అక్కడ అడల్టరేషన్ ఉంది, కంటామినేషన్ ఉందని చెప్పి. సో వాట్ ఆర్ యువర్ బెస్ట్ ఫుడ్స్, రికమెండెడ్ ఫుడ్స్ సార్? మామూలుగా గట్ హెల్త్ని పెంపొందించుకుంటూ గట్ క్లీన్ పౌడర్ వాడుతూ కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకుని మిగతా సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్న వాళ్ళకి గట్ హెల్దీ ఫుడ్స్ ఒక 4 చెప్పమంటే ఏం చెప్తారు సార్? గుడ్ ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ గట్ హెల్త్. అంటే గంజి కానీ ఈవెన్ పాలు కాకపోయినా పాలతో తోడుపెట్టిన పెరుగు కొంత తినొచ్చు అని చెప్తున్నాను. అది వాట్ ఎవర్ ఇస్ ద సోర్స్ ఆఫ్ దట్ మిల్క్ ఫెర్మెంట్ అయిన తర్వాత గుడ్ బ్యాక్టీరియాగానే మారుతుంది కాబట్టి ఫెర్మెంటెడ్ గుడ్ బ్యాక్టీరియా కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీ నీడ్ గుడ్ బ్యాక్టీరియా ఫర్ ద గట్లో ఐ థింక్ ఒక 25-30 లక్షల కోట్ల బ్యాక్టీరియా సెల్స్ ఉంటాయి. అవును సార్. దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ ఎక్కువ ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియా లెవెల్స్ తక్కువ ఉంటేనే కదా గట్ హెల్దీగా ఉండేది, అది కూడా బ్యాలెన్స్లో ఉంటాం. అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా పెరిగే ఫుడ్ ఏంటి? వన్ ఆఫ్ ఇట్ ఈస్ ఫెర్మెంటెడ్ గుడ్ బ్యాక్టీరియా. అది మనకి పెరుగులో దొరుకుతుంది, ఆర్ గ్రీక్ యోగర్ట్లో కూడా దొరుకుతుంది. గ్రీక్ యోగర్ట్ మంచిది. ఎస్, అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ మచ్ ఫైబర్ యూ టేక్. గట్కి చాలా ఇష్టం కదా ఫైబర్. ఎంత ఫైబర్ వెళ్తుంటే అది ఎంత ఎంజాయ్ చేస్తుంది, బికాస్ డైజెషన్కి ఈజీ అవుతుంది కాబట్టి. మీరు అన్నట్టు ఆ ఫాడ్ ఏంటి సార్? అది ఫాడ్ మ్యాప్కి అనుగుణంగా తింటూ చేయాలంటే మీ కొంజాక్ రైస్ తినేస్తే అక్కడ కార్బోహైడ్రేట్ తగ్గించినట్టు ఉంటుంది, షుగర్స్ తగ్గుతాయి, ఇటువైపు ఫైబర్ పెంచినట్టు ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం కొంజాక్ రైస్, మిరకల్ రైస్ అంటాం కదా, అవును, అది తినొచ్చు. ప్లస్ ఒమేగా రిచ్గా ఉన్న నట్స్, సీడ్స్, ఇది పంప్కిన్ సీడ్స్ కానీ వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. దీంతో పాటు ఫైబర్ రిచ్గా ఉంటూ కొద్దిగా గుడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ కూడా యాడ్ అయితే గట్ విల్ బి వెరీ హ్యాపీ. అట్లా కాకుండా మీరు జంక్ వేసి పడేస్తానంటే డైజెషన్ కష్టమయ్యే ఫుడ్ ఎప్పుడన్నా ఒకసారి తింటే అది సర్దుకుంటుంది, కానీ మీరు ఎప్పుడు అదే చేస్తే అది ఇంకో రకంగా సర్దుకుంటుందనే కదా ఎప్పుడు చెప్పేది నేను. అంతే కదా సార్. సార్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇక్కడ. గట్ హెల్త్ మనకి
స్టమక్లో ఉండే గట్ బ్యాక్టీరియా దెబ్బతిని డిస్బయోసిస్ వల్ల వచ్చేదానికి ఇది ట్రీట్మెంట్. చాలామందికి హయాటస్ హర్నియా లాంటివి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్, వచ్చి కింద నుంచి ఇసాఫగస్ పైకి పుష్ అయ్యి కూడా ఫుడ్ తిన్నదంతా మళ్ళీ మళ్ళీ ఫుడ్ పైప్లోకి వచ్చేయడం, అరగకుండా అరుగుదల లేకుండా గర్డ్ అని, వాటికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్తో నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయా మనకి? హెర్నియా ఒక స్టేజ్ వరకు ఈజీలీ అడ్రెసబుల్. ఈసోఫెగల్ రిఫ్లక్స్ డిసీజ్ కదా మీరు చెప్పేది. ఈసోఫెగల్ రిఫ్లక్స్ డిసీజ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ బేసిక్లీ. అట్లా కూడా బికాజ్ యు ఆర్ నాట్, ప్రాబ్లం వచ్చేసింది రివర్స్ తంత బర్ప్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటున్నారంటే, యూఆర్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ నాట్ డ్రింకింగ్ ప్రాపర్ హైడ్రేటెడ్ వాటర్ తాగట్లేదు. దెన్ యువర్ గట్ ఈజ్ అన్హెల్తీ, బ్యాలెన్స్ తప్పింది, లీకీ గట్గా మారింది. సో బ్యాక్టీరియా ఈస్ గోయింగ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఆ ప్రాసెస్లో కూడా రిఫ్లెక్స్ అవుతుంది. సో హెర్నియా నాన్ సర్జికల్గా చేయటం అనేది ఎట్ వాట్ స్టేజ్ ఇట్ ఈస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ సార్, ప్రజలకు ఉండే క్వశ్చన్స్ని మేము అడుగుతున్నాం మిమ్మల్ని. సో గట్ హెల్త్ మీద ర్యాపిడ్ ఫైర్. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ తీసుకోవచ్చా లేదా? లీన్ ప్రోటీన్ తీసుకోవచ్చు, నాట్ రెడ్ మీట్ లాంటివి కాకుండా లీన్ ప్రోటీన్ మోతాదులో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 0.8 to 1 gram యాజ్ పర్ దేర్ బాడీ వెయిట్ తీసుకోవచ్చు. అమాంతం గుండెలో గ్యాస్ పట్టేసినట్టున్నప్పుడు సోడా తాగడం మంచిదా కాదా? కాదు, మంచినీళ్ళు తాగటం మంచిది. మంచినీళ్ళు డీహైడ్రేషన్తో వచ్చిన పెయిన్ని మీరు చెస్ట్ దగ్గర వచ్చింది కాబట్టి ఇబ్బంది పడే క్వశ్చన్ వేస్తున్నారు, కానీ ఇంకెక్కడన్నా వస్తే ఒక డోలోనో ఏదో వేసేసుకుంటారు కానీ మమ్మల్ని ప్రశ్నించరు కదా. అవును, డీహైడ్రేషన్ వలన వచ్చిన గ్యాస్ అది. దట్ ఇస్ నాట్ సోడాతో మళ్ళీ ఇంకా గ్యాస్ పెంచుతారు. పూర్వం అమ్మమ్మ చెప్పేది మందం చేసింది, వేడి చేసింది ఇలాంటి పదాలు. మీ విధానంలో ఈ పదాలకి తావుందా లేదా? వేడి చేయటానికి కారణం ఏంటి? అగైన్ యూఆర్ నాట్ హైడ్రేటెడ్. కావాల్సిన పాలలో నీళ్లు తాగట్లేదు, అండ్ యూఆర్ మోర్ కార్బోహైడ్రేట్స్ తింటూ, అది కూడా కాంప్లెక్స్ కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తింటూ, సరైన మోతాదులో నీళ్లు తీసుకోకుండా, బాడీని సిట్రిక్ స్టేట్లో ఉంచకుండా, నిమ్మకాయలు వాడకుండా ఉన్న పరిస్థితుల్లో వేడి చేస్తుంది. గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ లాంటివి వాడచ్చునా? ఆల్కలైన్ వాటర్ ఎక్కువ వాడాలా? ఎలాంటి వాటర్ ఎక్కువ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది? మినరల్ డెఫిషియన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ గట్ అన్హెల్దీగా మారటానికి. సో మన ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్లో ఏమున్నాయి? మెగ్నీషియం రిచ్గా ఉంది, అండ్ 64 మినరల్స్ అండ్ ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ, అండ్ దే ఆర్ ఆల్ మన హిమాలయాల నుంచి, జలపాతాల నుంచి వచ్చిన వాటర్ని మనం డీసెలనేట్ చేసి ఇచ్చాం. రాక్స్ ఆర్ దేర్, ఆ రాళ్లలో ఉన్న మినరల్స్ అన్ని దీంట్లో చేరినాయి కాబట్టి డెఫినెట్లీ టేకింగ్ 7 to 10 drops in a liter of water is definitely going to give a very high ఇస్తుంది గట్కి, డెఫిషియన్సీని అడ్రస్ చేస్తే. అఫ్ కోర్స్ సార్, ఫైనలీ గట్ హెల్త్కి స్కిన్కి కూడా సంబంధం ఉందని చెప్తుంటారు, నిజమా? ఆబ్వియస్లీ స్కిన్ ప్రాబ్లం అంటే ఇమ్యూనిటీ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిసే అనుకోండి, దట్ ఈస్ వై బికాస్ ఇట్స్ ఇమ్యూనిటీ ఈజ్ వర్కింగ్ అగేన్స్ట్ యువర్ బాడీ. అది సోరియాసిస్ అంటే స్కిన్ ప్రాబ్లం కాదు, అది ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్. గట్లోనే కదా 70% ఇమ్యూనిటీ ఉండేది. గట్ అంటే మౌత్ దగ్గర నుంచి యానస్ దాకా గట్టే, బట్ మ్యాక్సిమం 70%, 80% ఈజ్ ఇన్ ద ఇంటెస్టైన్, దట్ టు లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ ఉండాల్సింది, అక్కడ ఉండే ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇవ్వాల్సింది గట్టే. వాట్ టు ఎలో, వాట్ నాట్ టు ఎలో అని. ఆ ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో గట్ లేదనుకోండి, గట్ అన్హెల్దీ అయిపోయింది, డిస్బయోసిస్ జరిగింది, అది ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ ఫర్ ఇంటాలరెన్స్, సెల్ఫ్ టాలరెన్స్ కూలిపోయి హెల్తీ సెల్స్ మీద దాడి చేస్తాం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అగైన్ దానికి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా గట్ హెల్త్ ఈజ్ ది కీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ ద లీస్ట్ సార్, గట్ హెల్త్కి కోపం రావడానికి, చిరాకు రావడానికి, డిప్రెషన్ రావడానికి కనెక్షన్ ఉందా? డయేరియా అయితే కాన్స్టిపేషన్, దీస్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్ గట్ హెల్త్లో మనకు కనపడేది. మీరు కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాటికి బయటికి చెప్పుకోలేరు, బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటారు, రాదు. ఆ కైండ్ ఆఫ్ ఆ నరకాన్ని చూసినప్పుడు ఎవరి మీదకైనా ఏది మాట్లాడినా కానీ కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సేమ్ వే డయేరియాతో ఉన్న వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నప్పుడు కూడా వెరీ ఇరిటబుల్ సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ రియాక్షన్ అట్లా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ గట్ హెల్త్కి కోపానికి లింక్ ఏంటి అంటే, కాన్స్టిపేషన్ డయేరియా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు పడే ఇబ్బంది, ఇట్స్ రియలీ టఫ్ సిచ్యువేషన్ ఫర్ దెమ్ టు ఫేస్. రైట్. సో మొత్తానికి సార్, గట్ హెల్త్ ఈస్ గవర్నింగ్ ద ఎంటైర్ బాడీ అండ్ మెటాబలిజం అని ఇప్పుడు ప్రూవెన్ బియాండ్ డౌట్. ఇప్పుడైతే ఒక సందర్భంలో ఒక చాలా పెద్ద డాక్టర్ గారు చెప్పారు, వినడానికి చాలా ఆడ్గా అనిపించింది ఫస్ట్ టైం, కానీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. హెల్దీ గట్లో తీసిన స్టూల్ని అన్హెల్దీ గట్లోకి
పంపిస్తున్న కొన్ని మెథడాలజీస్ కూడా వచ్చాయని విన్నాను. ఇట్ వాస్ వెరీ షాకింగ్. కానీ అంత గట్ హెల్త్ మీద అంత ఎంఫసిస్ ఉందని చెప్పడానికి ఆ పాయింట్ మీతో చెప్తున్నాను సార్. ఎస్ మేడం, ప్రాబ్లమ్ ఈజ్ ఆర్గన్గా చూస్తున్నారు అందరూ. అవును. గట్ అనగానే ఒక ఆర్గన్ అయిపోయింది. గట్లో ఎన్ని సెల్స్ కలిస్తే గట్ ఫార్మ్ అయింది అనే దాంట్లో మేము సెల్ హెల్త్లో ఎనీ వన్ సెల్ ఇన్ ద గట్ ఆల్సో ఈజ్ మాల్ ఫంక్షనింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళి రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా, ఐబిఎస్ రిపేర్ చేయాలన్నా కూడా సెల్యులార్ లెవెల్లో రిపేర్ జరగాలి. సో సెల్యులార్ లెవెల్లో రిపేర్ జరగాలంటే గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. గట్కి బ్రెయిన్కి మధ్యలో బ్లాక్స్ లేకుండా మనం చూసుకోవాలి. బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తే తప్పితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తయారవ్వదు. అది ఓవర్ రియాక్ట్ అయితే ఎక్కువ తయారవుతుంది, అవును. అండర్ రియాక్ట్ అయితే తక్కువ తయారవుతుంది. దానివల్ల హైపర్ థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. దానికి కూడా ఇప్పుడు గట్ హెల్త్గా లేకపోవడమే కారణం. నాకు తెలిసి సెల్యులార్ లెవెల్లో గట్ హెల్త్కి మించి సమస్య అయితే ఏమీ లేదు. గట్ హెల్తీగా ఉన్నంత వరకు 90% సమస్యలు రావు అనేది. సెట్ అయిపోతాయి. యా, రైట్ సార్. చాలా యూస్ఫుల్, చాలా అందరికీ వర్తించే విషయం చెప్పారు సార్ ఇవాళ. సో తప్పకుండా ఐ థింక్ ఎవరి గట్ని వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని, అవసరమైతే టెస్టులు చేయించుకుని, అవసరమైతే డాక్టర్ని సంప్రదించి, మిమ్మల్ని సంప్రదించి, ఐ థింక్ దే షుడ్ సెట్ రైట్ దేర్ ఎంటైర్ లైఫ్ త్రూ ద గట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.